సార్ గిరిధర్ గారు మనం ఇందాక కొన్ని కమెంట్స్ చూసాము. బట్ నేను నిజంగా చెప్పాలంటే చాలా కమెంట్స్ గత వారం 196వ ఎపిసోడ్లో మనం చూస్తే చాలా వరకు ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ప్రేక్షకుల్లో కనిపించింది. ఎందుకంటే ప్రోగ్రామ్ వల్ల కాదు, యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ ఇంకా ఏదో నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది, పాకిస్తాన్ 5 ముక్కలవుతుంది, ఇట్లాంటి అన్ని చాలా అంశాలని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్న నేపథ్యంలో మొన్నటి కరెక్ట్ గా మనం గ్లోబల్ రౌండప్ రికార్డ్ చేసే టైంకి సీజ్ ఫైర్ ప్రకటించడము అవన్నీ చూసాం. సో ఆ రోజు కొంత డిస్కషన్ కూడా చేశాం మనము. అండ్ వాళ్ళు కాల్పుల విరమణకి వాళ్ళు విఘాతం కల్పిస్తూ ఇంకా కాల్పులు చేస్తున్నారన్న విషయం గురించి కూడా మనం చర్చించాం. బట్ గత వారం ఎపిసోడ్ లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినవి జరగలేదు, ఇంకా మీరు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారని చాలా మంది నిరుత్సాహంతో కమెంట్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా చదివి ఉంటారు. సో నిజానికి ఈ ఆపరేషన్ సింధూర్ నుంచి మనం విజయం సాధించాము అని పదే పదే నేను కూడా చాలా వీడియోస్ లో చెప్తున్నాను. మీరు కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఒక సిగ్నిఫికెంట్ విక్టరీ అని మీరు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బట్ స్టిల్ ఆ డిసప్పాయింట్మెంట్ అయితే చాలా మందిలో ఉంది కదా. నిజంగానే దీని నుంచి మనం ఏం అచీవ్ చేశాము, ఏం లూజ్ అయ్యాము, దీని వల్ల నిజంగానే ఏమన్నా లూజ్ అయింది ఉందా? అండ్ వెస్ట్ నారేటివ్స్ చూస్తూ ఉంటే అందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఎంపీస్ డెలిగేషన్ తీసుకెళ్లాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు మనం ఏం అచీవ్ చేశామనేది ఒకసారి చెప్తారా? మిగతా అంశాల్లోకి వెళదాం. అంటే తప్పకుండా లాస్ట్ టైం మనం చర్చించినట్లు ఇది ఒక పెద్ద ఘన విజయంగా మనం భావించాలి. కానీ అన్ఫార్చునేట్ గా ఏమైందంటే మనకు ప్రజలలో ఒక విధమైనటువంటి జింగోయిజం అందామా, ఒక విధమైన ఫాల్స్ నెరేటివ్ అనేది ఫిక్స్ అయిపోయాం మనం అందరం కూడా. దానికి కారణం చాలా మంది కారణాలు ఉన్నాయి. దాని కారణాలు దానికి ఎస్పెషల్లీ మనం చూస్తే మీడియాలో చూస్తే కనుక ఖేల్ ఖతం, పాకిస్తాన్ ఖతం, ఖేల్ షురూ ఇటువంటివన్నీ రాయడం, పాకిస్తాన్ 5 ముక్కలు అవుతుంది, 6 ముక్కలు అవుతుంది, రేపు పొద్దున లాహోర్ లో మనం బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాము, ఇటువంటి నెరేటివ్స్ అన్ని కూడా యూట్యూబ్ సోషల్ మీడియాలో విపరీతంగా నడిపించాయి. గిల్గిట్ పాకిస్తాన్ తర్వాత పిఓజేకే భారతదేశంలో వచ్చేస్తున్నాయి, మోదీ చాలా మంత్రం చేయబోతున్నాడు, ఇప్పుడు ఇంకా అన్ని త్రివిధ దళాలు మొదలైనవి, కరాచీ పోర్ట్ మీద బొంబార్డ్మెంట్ అయిపోయింది, కరాచీ అయిపోయింది, ఇటువంటి నెరేటివ్స్ అన్ని టీఆర్పీల కోసం రన్ చేశారు. ఆ వీడియోలన్నీ చూస్తే లక్షల వ్యూస్ ఉంటాయి. మనకు ప్రజలలో ఏంటంటే వాళ్ళు ఈ మనసులో ఏమనుకుంటున్నారో అది చెప్పి, అది ఎవరైతే చెప్తారో దానికి ఎండార్స్మెంట్ కింద భావించి వాటినే చూస్తాం. కాబట్టి దాని వల్ల మనకి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. కానీ మనం నేషనలిస్ట్ క్లబ్ లో ఎప్పుడు కూడాను ఒక స్థాయి మించి మనం దాన్ని ఎమోషనల్ గా తీసుకెళ్ళడం, ప్రొఫెషనల్ గా మాట్లాడతాం. గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి అంశాలని మనకు అర్థమైన విధంగా, మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఎంతవరకు దాన్ని మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం. స్పెక్యులేషన్ ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది ఇవన్నీ కూడాను మనమేమి జ్యోతిషులం కాదు, దాని గురించి మాట్లాడాలి. కానీ జరుగుతున్నటువంటి ట్రెండ్స్ ఆధారంగా ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు వెళ్ళదు అని మనం ఒక ఎస్టిమేషన్ చేయగలం. అది తప్పకుండా చేశాము. పైపెచ్చు మోదీ గారు పట్నాలో ఇచ్చిన స్పీచ్ కూడా మనం క్లియర్ గా చూసాము. దాంట్లో ఏమన్నారు, దీని వెనకాల ఉన్న దోషులను, వాళ్ళని సమర్థిస్తున్న వాళ్ళని మేము శిక్షిస్తాము అన్నారు. అంతే. ఆయన చెప్పిన పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మనకి ఎక్స్పెక్టేషన్ అంతే ఉండాల్సింది. మొదటి రోజు 9 స్థావరాలను కొట్టిన తర్వాత కూడా మన స్టేట్మెంట్ చాలా స్పష్టంగా ఉంది. ఆపరేషన్స్ అయిపోయినామే, ఇక్కడ ఆపుతున్నాము అని చెప్పారు. కాబట్టి సీజ్ ఫైర్ అన్నది ఏదో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాతనో 3వ రోజు 4వ రోజు సీజ్ ఫైర్ వచ్చింది కాదు. మొదటి రోజే మనం సీజ్ ఫైర్ చేసాం. మనం యాక్చువల్గా మేము కాల్చడానికి కాల్పులు మానేస్తున్నాము, మేము కాల్పుల విరమణ ఇప్పుడే చేస్తున్నాము, మీరేం చేయకపోతే మేము ఏం చేయమని చెప్పి అప్పుడే చెప్పాం. మొదటి రోజు చెప్పాం. కానీ వాడు ఊరుకోలేదు, వాడు కొట్టాడు. పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఎక్కడైతే అటాక్ జరిగిందో మళ్ళీ మనం దాన్ని తిప్పి కొట్టాం. మనం అప్పుడు కూడా స్టేట్మెంట్ అదే ఇచ్చాం, ఇంకా నువ్వు ఆపు, ఇక్కడికైనా ఆపు, నువ్వు ఆపితే కనుక మేము కూడా ఆగిపోతామని చెప్పాము. కాబట్టి ప్రతి రోజు మన సీజ్ ఫైరే, కొత్తగా వచ్చింది ఏం లేదు. నువ్వు ఎంతకాలం ఆపుతావో అంతకాలం మేము కూడా ఆపు. నువ్వు ఎప్పుడు మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తావో తిప్పి కొడతాం. సో ఇదే స్టాండ్ భారత ప్రభుత్వానికి మొదటి రోజు నుంచి ఉన్నది. పిఓజేకి తీసుకోవడము, పాకిస్తాన్ ముక్కలు చేయడము, ఇటువంటివన్నీ కూడా అంశాలు భారత ప్రభుత్వం యొక్క టార్గెట్ లో లేవు. మొదటి రోజు నుంచి వీళ్ళ టార్గెట్ ఇదే. మోదీ గారు ఇచ్చినటువంటి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇవే. టెర్రరిస్టులు మేము అటాక్ చేస్తాము, మా మీద ఏమైనా వాడు రివర్స్ వస్తే కనుక తప్పకుండా వాళ్ళని శిక్షించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పాం. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ లో మనకు ప్రాబ్లం. బహుశా కొంత బీజేపీ కానీ లేకపోతే బీజేపీని సమర్థిస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ లో ఎక్కడో వాళ్ళు బహుశా కొంత తప్పు చేసినట్టు మనకు కనిపిస్తోంది. బహుశా అప్పుడే వీళ్ళు చెప్పవలసింది, పాకిస్తాన్ ముక్కలు చేయడం మా లక్ష్యం కాదు, గిల్గిట్ పాకిస్తాన్ పిఓజేకేలు మనకి ఎప్పుడైనా వస్తాయి, వచ్చి తీరుతాయి, కానీ ఇప్పుడు దాని మీద యుద్ధం చేసి తీసుకునేటువంటి ప్లాన్ మాకు లేదు, మేము దోషుల్ని శిక్షించడమే మా యొక్క టార్గెట్ అని స్పష్టంగా చెప్పవలసింది. అది అప్పుడు చెప్పుంటే కనుక అసలు ఇంత ఇబ్బంది ఉండేదే కాదు. ఆ విషయం లేకపోయేసరికి ఒక విధమైనటువంటి ఫాల్స్ నెరేటివ్ ఇక్కడ కూడా బిల్డ్ అయ్యి దాంతో మనకి ఇబ్బందులు వచ్చినాయి. రెండు దేశాల్లో ఇటువంటి పరిస్థితి మనం చూసాం. పాకిస్తాన్ లో ఏంటి,
ఇంకా భారతదేశం ఓడిపోతుంది, ఓడిపోయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి బాలీవుడ్ హీరోయిన్ అందరినీ మేము ఎత్తుకుపోతాము, మేము గుంపుడుగత్తలుగా ఉంచుకుంటామని వాళ్ళు స్టేట్మెంట్స్, అంటే గజ్వాహింది చేసి మేము గెలిచిపోతామని వాళ్ళు. సో ఇలా రెండు సైడ్స్ కూడాను అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. బహుశా బీజేపీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా దీని ఎక్స్పెక్టేషన్స్ ముందు నుంచి కొంత ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే కనుక ఎటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ నాకు చాలా క్లారిటీ ఉన్నది. మోదీ గారు పట్నాలో ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి క్లారిటీ తప్పకుండా ఉంది. మనం ఏదో మేజర్ గా పాకిస్తాన్ విడగొట్టడము, లేకపోతే మనం పిఓజేకి వెనక్కి తీసుకోవడము, ఇటువంటిది మన లక్ష్యాలు కావు అన్న విషయం నాకు ఆ రోజే తెలుసు. అందుకని మనం గ్లోబల్ రౌండప్ కన్సిస్టెంట్ గా అదే చెప్తున్నాం, శిక్షిస్తాం, పెద్ద ఎత్తున వాళ్ళని శిక్షిస్తామన్న విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. అదే చేసాము, వాళ్ళు శిక్షించాము. మనం ఇన్ఫాక్ట్ కొంత దీని గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు నాలాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది ఇటువంటి ఈ అంశాలు బాగా తెలిసినటువంటి వాళ్ళు, మేమందరం కూడాను ఎంత ఎక్స్పెక్ట్ చేసామో దానికి మించే మనం చాలా కొట్టాం. కరెక్ట్. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 రోజులు అంటే ఈ కాల్పుల విరమణ సో కాల్డ్ అనౌన్స్మెంట్ తర్వాత వాడు మళ్ళీ మనం కొట్టారు కదా, డ్రోన్లు పంపించారు, వాటిని మనం టేక్ డౌన్ చేసాము. కానీ మరి భారతదేశం ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పి చాలా మంది చెప్తారు. ఆ మధ్యలోనే మనం కిరాణాన్ని కొట్టాము, తర్వాత మనం చగాయ్ హిల్స్ ని కొట్టాము. ఇది భారత ప్రభుత్వం, భారత ఎయిర్ ఫోర్స్ ను ఇద్దరు కూడా దీన్ని అఫీషియల్ గా యాక్సెప్ట్ చేయలేదు. మాకు తెలియదు అన్నాం. కానీ మనం ఆ వీడియోలు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది, ఆ ఎక్స్ప్లోషన్ అనేది ఏదో మామూలు చిన్న చిన్న బాంబ్ డెటనేషన్ కాదు, చాలా పెద్ద ఎత్తున కొండ ఎంత ఉన్నదో రమారమి ఆ ఎక్స్ప్లోషన్ కూడా ఇంచుమించు కొండ ఎంత ఎత్తు ఎక్స్ప్లోషన్ వచ్చింది. చాలా పెద్ద ఎక్స్ప్లోషన్. అంటే నార్మల్ బ్రహ్మోస్ కూడా బంకర్ బస్టర్ బాంబ్స్ పెట్టి కొట్టాము. వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ దగ్గర దాకా వెళ్ళి మనం కొట్టాం కాబట్టి ఈ మేమే చేసాము చెప్తే వాడికి ఎక్స్క్యూజ్ వస్తుంది, మా న్యూక్లియర్ అసెట్స్ టచ్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము భారతదేశం మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తాము అని అనొచ్చు. వాడు ఏమో మాకు తెలియదు అని చెప్పి చేతి చూపేసుకుంటే కనుక ఏమవుతుందంటే భారతదేశం చేసింది అని వాడు చెప్పాలి, చెప్తే మన దగ్గర న్యూక్లియర్ మెటీరియల్ ఉంది అని వాడు చెప్పుకోవాలి, అది వాడు ఎక్స్పోజ్ అవుతాడు. కాబట్టి ఒక టెక్నికల్ గా మనం దాని గురించి ఏం మాట్లాడకుండా వదిలేసాం. కాబట్టి మనం వాళ్ళని వదలపెట్టలేదు, అప్పుడు పనిష్ చేసాం. సో ఈ విషయం అర్థం చేస్తాం. సో ఎనీవే ఈ యొక్క మొత్తం ఈ నేరేటివ్ లో 3 న్యూక్లియర్ పవర్డ్ దేశాలు, ఇంకొక 4వ నేటో దేశం, 4 ఓడించామంటాం. అమెరికన్ F-16 కావచ్చు, అమెరికన్ ఆమ్రామ్లు కావచ్చు, వీటిని ఓడించాము. చైనీస్ 81% చైనీస్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నది. JF-10C కావచ్చు, JF-17 కావచ్చు, HQ-9B కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ఓడించగలిగాం, ఛేదించగలిగాం. టర్కీ డ్రోన్లన్నీ మనం ధ్వంసం చేసాము. టర్కీ వచ్చేసి మనకు నేటో దేశం అది. కాబట్టి ఇంతమందిని మనం టచ్ చేసాం. పాకిస్తాన్ ఒకటే కాదు, మరి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి ఆర్మ్స్ లాబీస్ ఊరుకుంటాయా? F-16 తగలబడుతున్నటువంటి ఫోటోలు, ఇమేజ్లు, వీడియోలు వస్తే లాకెడ్ మార్టిన్ పరిస్థితి ఏమవుతుంది? అలాగే మనకు JF-10C కానీ లాకెడ్ మార్టిన్ రేడార్ సిస్టమ్ ని కూడా మనము ధ్వంసం చేసాం. లాకెడ్ మార్టిన్ పాకిస్తాన్ రేడార్ ధ్వంసం చేసాం. మరి వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమో? ఇప్పుడు PL-15E యొక్క ఫోటోస్, వీడియోస్ చూపిస్తుంటేనే చైనా జీర్ణించుకోలేకున్నాం. అప్పుడు కూడా మనకి స్టేట్మెంట్ ఏం చేసామంటే చైనీస్ మేడ్ అన్నాం. దానికి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి చైనాకు వదిలేసాం. రేపటి రోజు చైనా ఏం చెప్పొచ్చు అంటే అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి, పాకిస్తానీ పైలట్స్ దాన్ని ఎలా వాడాలో సరిగ్గా తెలియదు, వాడు పిచ్చి పిచ్చిగా కొట్టారు, సరిగ్గా కొట్టుంటే కనుక ఎప్పుడో చాలా సక్సెస్ఫుల్ గా ఉండేది, వాడు చేతి ఉరుపుకోవచ్చు. అటువంటి ఎగ్జిట్ రూట్ చైనాకి ఇచ్చాం. పాకిస్తాన్ నుంచి వచ్చిన చైనీస్ మేడ్ డ్రోన్స్ అన్నాం, సారీ చైనీస్ మేడ్ PL-15E అని మనం చెప్పాం. సో క్రమేపీ వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసుకుంటూ వచ్చాం. మొదటి రోజు చైనా గురించి కానీ అమెరికా గురించి కానీ మనం అస్సలు మాట్లాడలేదు. ఒక టర్కీ గురించి మాత్రమే మన ఇద్దరు ఉమెన్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్పిన దాంట్లో టర్కీ డ్రోన్స్ మనం ఛేదించామని చాలా స్పష్టంగా చెప్పారు. టర్కీకి తాము ఒక డ్రోన్ సూపర్ పవర్ కింద భావించేటువంటి టర్కీని మనం దెబ్బకొట్టాం. అందుకనే ఈ రోజు రిసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ పాకిస్తాన్ పక్షాన్ని నిలబడి మనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే వాళ్ళ ఇండస్ట్రీ యొక్క క్వాలిటీని, వాళ్ళ ఇండస్ట్రీ యొక్క నాణ్యతను, వాళ్ళ ఇండస్ట్రీ యొక్క రెప్యుటేషన్ మనం దెబ్బకొట్టాయి. అందుకని తట్టుకోలేకున్నాం. అదే పరిస్థితి అమెరికా కూడా. అమెరికా ఇన్ని ఎక్విప్మెంట్స్ మనం ధ్వంసం చేసేసరికి మన బ్రీఫింగ్ లో ఎక్కడ అమెరికా పేరు, అమెరికన్ మేడ్ రెడార్స్ ఎక్కడ చెప్పలేదు, అమెరికన్ మేడ్ ఆమ్రామ్స్ ని మనం కొట్టామని ఎక్కడ చెప్పలేదు, అమెరికన్ మేడ్ F-16 కొట్టామని ఎక్కడ చెప్పలేదు. క్వైట్ ఉన్నాం, అమెరికా పేరు. చైనీస్ మేడ్ PL-15 మాత్రం మన ఊర్లోనే పడింది కాబట్టి అది మాత్రం మనం చెప్తాం. ఎందుకంటే అది కూడా లీక్ అయిపోయింది. అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఆర్మీ చెప్పకుందరే మన వాడు ఫోటోలు, వీడియోలు తీసేదాన్ని సోషల్ మీడియాలో పెట్టేశారు కాబట్టి మనం దాన్ని అడ్మిట్ చేసాం. అది తప్ప ఫస్ట్ టర్కీని మాత్రమే మనం మాట్లాడాము.
చైనా గురించి కూడా మాట్లాడలేదు. తర్వాత క్రమేపీ చైనీస్ మేడ్ గురించి మాట్లాడాము. ఈ రోజు దాకా అఫీషియల్ స్టేట్మెంట్ లేకుండా అమెరికన్ మేడ్ ఎక్విప్మెంట్ గురించి మనం మాట్లాడాం. కానీ ఇండిపెండెంట్ అబ్జర్వర్స్, ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్స్, ఇండిపెండెంట్ డిఫెన్స్ అనలిస్ట్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఒక C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైనట్టు స్పష్టంగా మనకు కనిపిస్తోంది శాటిలైట్ ఇమేజ్ లో. తర్వాత మనకు F-16s కొన్ని తగలబడ్డాయి, డ్యామేజ్ అయినాయవన్నీ. సో దాన్ని మళ్ళీ రిపేర్ చేయలేమని తెలుస్తోంది. అలాగే ఒకటో రెండో JF-10C పోయాయి. జగువార్ పోయినటువంటి విషయం మన ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఆయన స్పష్టంగా చెప్పారు. జగువార్ యొక్క డెబ్రీ అంతా కూడా చూపించాం మనం. తర్వాత ఒక JF-17 కూడా పడిపోయింది అని అంటున్నాము. బహుశా దాని గురించి వాడు సైలెంట్ గా ఉన్నారు కానీ ఇండిపెండెంట్ గా మన సోషల్ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి. సో ఈ ఓవరాల్ చూస్తే కనుక మనం ఇన్ని దేశాలను టచ్ చేస్తాం. కాబట్టి వాళ్ళ అహంకారం దెబ్బతినింది, వాళ్ళ బిజినెస్లు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈ రోజు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. అది స్టాక్ మార్కెట్స్ లో చూస్తున్నాం. మొదటి రోజు రఫైల్ కొట్టాము అనగానే రఫైల్ స్టాక్స్ పడిపోయాయి. తర్వాత మనం ఎప్పుడైతే దీన్ని మా పైలట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారు అని మనం ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చామో, శాటిలైట్ ఇమేజెస్ తో సహా మనం వీటందరినీ చూపించాము. వాటిలో చాలా మటుకు ఈ ఎయిర్పోర్ట్స్ కొట్టిందంతా రఫైల్స్ కొట్టాయి. రఫైల్స్ నుంచి ఫైర్ చేసినటువంటి బ్రహ్మోస్తోనే మనం వాటిని కొట్టగలిగాం. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ వచ్చిన తర్వాత డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళ స్టాక్ మార్కెట్ ప్రైస్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళింది. చెంగుడు ఎయిర్ స్పేస్ సంబంధించిన స్టాక్స్ కంప్లీట్ పడిపోయి 10% పడిపోయి. అలాగే మిగతా మన భారతదేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్టాక్స్ పెరుగుతున్నాయి. సో తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు వీళ్ళకి అందరికీ ఉంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ రిక్వెస్ట్ చేశారు భారతదేశం, ఏదైతే మనం చేస్తున్నామో ప్రతిరోజు సీజ్ ఫైర్ అంటున్నామో దానినే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటికి కూడా మనం దాన్ని ఆపరేషన్ సింధూర్ ఆపలేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ యాక్చువల్గా అమెరికా కూడా భయపడిపోయింది. అమెరికన్ ఎక్విప్మెంట్ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో అనే భయంలో ఉన్నారు. లాక్హీడ్ మార్టిన్ అఫీషియల్ గా చెప్పింది భారతదేశం యొక్క టెక్నాలజీ చాలా బాగా ఉంది, వీళ్ళు చాలా నాణ్యత ఉంది, వీటికి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని వాళ్ళు అఫీషియల్ గా ఒప్పుకున్నారు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మన స్టేట్మెంట్ ఇవ్వకూడదు. మనల్ని మెచ్చేసుకున్నాం కాబట్టి అమెరికా పేరు ఎత్తకుండా మనం మాట్లాడతామనే ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళు రక్షించుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.